ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. కుదేలైన అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు కొద్దిగా కోలుకుంటున్నాయి. రెక్కల కష్టాన్ని అగ్రి యాజమాన్య స్వాహా చేయడంతో చితికిన కుటుంబాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి. పొదుపు చేసిన ప్రతి పైసాను బాధితులు చెల్లింపులు జరిగేలా కస్టమర్ ఏజెంట్స్ అసోసియేషన్ రూపొందించిన ఉద్యమ కార్యాచరణ సత్ఫలితాలు ఇస్తుండటంతో బాధితుల్లో బతుకుపై భరోసా పెరుగుతోంది. దానికి తోడు ఉద్యమ సారథి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు బాధితుల చెల్లింపు కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొలి విడతగా మంజూరైన 200 కోట్ల రూపాయలను క్షేత్రస్థాయిలో చేరుకునే విధంగా ఆయన కృషి చేస్తూనే మలిదశ పోరాటానికి సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యాచరణ తదితర అంశాలను వివరించేందుకు ఆయన సోషల్ మీడియా స్టూడియోతో వచ్చి ఉన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ముప్పాల గారు నమస్కారం సార్. సార్, అగ్రి బాధితులకి న్యాయం జరిగే విషయంలో ఏదైతే తొలి విడత ఉద్యమం సత్ఫలితాలు ఇస్తూ ముందుకు పోతుందో అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఇంకా వేలాది మంది బాధితులు న్యాయం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ దశలో మలి విడత కార్యక్రమాన్ని ఆందోళన ఎలా చేయబడుతున్నారు, అదేవిధంగా ఏదైతే లీగల్ సర్వీస్ అథారిటీ ఉందో ఆ లీగల్ సర్వీస్ అథారిటీ మండల స్థాయిలో బాధితులకు న్యాయం జరిగే విధంగా ఎటువంటి చర్యలు చేపడుతుంది, వీటన్నిటిపై కూడా సోషల్ మీడియా ప్రేక్షకుల కోసం ఒక వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. షఫీ గారు, దీంట్లో చాలా కీలకమైనటువంటి స్థితికి వచ్చింది మూమెంట్. 13 జిల్లాలలో రోజు వందల మంది క్యూలు కట్టి గత నెల 19వ తేదీ నుండి కొన్ని జిల్లాల్లో 20, 21, 23 ఈ మధ్యలో ప్రారంభమై నిన్న 11వ తారీఖు దాకా ఈ ప్రాసెస్ జరిగింది. ఒకళ్ళ దగ్గర ఒకే బాండ్ తీసుకోవటం, ముసలి వాళ్ళైనా అంబులెన్స్లో తీసుకురండి అని కొంచెం నిష్కర్షగా ఈ లీగల్ సర్వీస్ సెక్రటరీస్ చెప్పటం చాలా పెయిన్ఫుల్ ఇష్యూ. అంటే సరైన సహకారం వాళ్ళ తరఫున ఉండటం ఉంది. బట్ కొంతమంది అధికారము ఉద్యోగము తప్ప సామాజిక స్పృహ లేని మానవతా దృక్పథం అనేది తగ్గినటువంటి అది లేని కొంతమంది సెక్రటరీస్ అక్కడక్కడ ఉన్నారు. కూడా జ్యుడిషియల్గా జడ్జీలే. కానీ గుంటూరు లాంటి చోట, కడప లాంటి చోట చాలా గొప్పగా కస్టమర్లతో కలిసి జిల్లా జడ్జి కూడా భోంచేశారు. వాళ్ళ మధ్య తిరిగారు. ఏమన్నా ఆపుతుంటే నేరుగా వచ్చి చెప్పండి అన్నారు. వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. కాస్త విజయనగరం లాంటి చోట కొంచెం పైచిగారితనము ఎక్కువ కనపడింది. ఈ తరహా ప్రవర్తన ఏదో కొద్ది మందిలో మాత్రమే ఉంది అంతే. మొత్తం మీద అయితే బాగా మంచి. అయితే రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆయన కూడా దాని ఏమంటే దానికి కీలకమైనటువంటి మెంబర్ సెక్రటరీ రాంబాబు గారు మంచి ఆఫీసరే. ప్రాక్టికల్ ఏమంటే కోర్టు నుండి ఏ కాగితం వస్తే ఆ కాగితాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయమనే పద్ధతిలో వారు ఉండటం. ఈ మొత్తం యాతవాత కొన్ని ప్రాబ్లం అయితే వచ్చింది. డైలీ డిపాజిట్స్ ఉన్నాయి, తీసుకోలేదు. రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, మంత్లీ కట్టాయి, తీసుకోలేదు. 10,000 రూపాయల లోపు అన్నప్పుడు ఏ రకమైన డిపాజిట్ అయినా తీసుకోవాలి. కానీ కోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఫిక్స్డ్ అనే ఒక మాట ఉన్నందువల్ల ఇవి తీసుకోకపోవటం మూలంగా మరికొన్ని లక్షల మంది ఇబ్బందులు పాలయ్యారు. కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అన్నమాట. దీన్ని బట్టి చాలా ఈ దశలో ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది. అన్న 11వ తారీఖు నుంచి ఈ బాండ్స్ తీసుకోవటం ఆగింది. కొన్ని చోట్ల బాండ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న కోర్టు వాయిదాలో
దాదాపు మన అందరూ కష్టపడి 10 పాయింట్ల మీద క్లారిఫికేషన్ తీసుకున్నాం హైకోర్టు నుండి. ఇంతకుముందు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్లో దాని మూలంగా వచ్చిన ఇబ్బందులను అధిగమించడానికి కోర్టులో ఈ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించిన అనిల్ కుమార్ గారు పాల్గొన్నారు. అలాగే మన అడ్వకేట్ జనరల్ ఆఫీసుకు సంబంధించినటువంటి వారి అడ్వకేట్ పాల్గొన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నియమించుకున్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ పిబి విజయ్ కుమార్ గారు ఆయన పాల్గొన్నారు. అలాగే ఈ దుర్మార్గులు కంపెనీ తరపునటువంటి వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడు, యాజమాన్య ప్రతినిధి చంద్రశేఖర్ రవిచంద్రన్ ఆయన ఉన్నాడు. వీళ్ళందరి మధ్య కోర్టు చాలా ప్లీజింగ్గా ఇవింది. ఇవాళ దీని ప్రకారం ఏమంటే మంత్లీ డైలీ ఎనీ టైప్ ఆఫ్ పేమెంట్ బిలో 10,000 వాటన్నిటి తీసుకోమన్నారు. అంటే క్లారిటీ ఇచ్చేసింది. అది ఒక అద్భుతమైనటువంటిది. కొన్ని లక్షల మంది ఇందులో రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. 2 దీంతో పాటు ఎవరన్నా లెగవలేని వాళ్ళు, జబ్బులో ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఆథరైజ్డ్ పర్సన్ కానీ అంటే వాళ్ళ తరఫున సిక్ అయి ఉంటే వాళ్ళది అలౌ చేశారు. అంతమంది వాళ్ళని అలౌ చేయలేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రావాలనే నిబంధన వల్ల ఇబ్బంది వచ్చిందన్న. చాలా ఇబ్బంది. 150-200 కిలోమీటర్ల నుంచి రావటం అంటే ఇందులో ఉన్న 2,000 రూపాయలు 2 సార్లు తిరిగేటప్పటికి ఆటో ఖర్చులకి అయిపోతుంది. మొన్నైతే ఒక చోట ఒంగోలులో ముస్లిమ్మ 1,100 రూపాయల దాకా పెట్టి ఆటో వేసుకొని వచ్చింది. రైతులు పొద్దుపోయింది. ఆమెను అక్కడ ముందుగా కొత్త దయ చదవలేదు. మళ్ళీ 2 ఇమ్మన్నారు. ఆమెకు రావాల్సింది 4,000. 2,000 ఇప్పుడు ఎగిరిపోతాయి. ఇలా కాకుండా వాళ్ళ ఆథరైజ్డ్ పర్సన్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని పంపించమని చెప్పారు. అది మేము కోర్టు నుంచి తీసుకున్నటువంటి ఒక గొప్ప క్లారిటీ, పరిణామం. బాధితులు న్యాయం జరిగే విషయం. ఎవరైతే జిల్లా కేంద్రానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గర బాండ్స్ ఇవ్వమని చెప్పి అదొక గొప్ప పరిణామం. అదొక మంచి ప్రయత్నం కూడా. కొన్ని లక్షలు సేవ్ అవుతాయి పేదవాడికి. ఈ ప్రయాణ ఖర్చులు, తిండి. మండలం నిజమండి, మండలం వరకు వెళ్తారు చక్కగా. గవర్నమెంట్ ఎవరు నియమిస్తే, స్టాఫ్ని ఇస్తే వాళ్ళ దగ్గర కూర్చుంటారు, చేసుకుంటారు. 10 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది కాబట్టి అది మంచి బెనిఫిట్ ఉంది. అది ఉంది ఇక్కడ. ఏంటంటే కాకపోతే దీంట్లో ఒక చిన్న మనకి రేపు వీరు ఏం చేయాలంటే కొద్దిగా రాంబాబు గారికి కూడా మేము ఇంప్రెస్ చేయాలి. వారికి తెలియని విషయం కాదు. ఇఫ్ ఏ డిపాజిటర్ ఈజ్ అనేబుల్ టు బి ప్రజెంట్ ఫిజికల్లీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ బిఫోర్ ది jurisdiction of DLSA, he may either file his claim before the Mandal Legal Service Authority personally, or he may file a claim through his authorized representative అన్నారు. ఇది ఒక చాలా అంటే ఎటువంటి సమస్యలు లేని వాళ్ళు కూడా ఒకవేళ రాలేని పక్షంలో మండల లీగల్ సెల్ అథారిటీ ఏదైతే ఉందో దాని ఎదుట హాజరు కావచ్చు, దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ రకమైన ఇబ్బందులు కారణమరీత్యా అయినా డిస్ట్రిక్ట్ లెవెల్కి రాలేకపోతే వాళ్ళు మండల స్థాయిలో వాళ్ళు అప్రోచ్ కావచ్చు, అక్కడ చేసుకోవచ్చు. ఇది కొంచెము ఈ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ రేపు క్లారిఫికేషన్స్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు ఇది కనుక పెడితే బాధితులకి పెద్ద ఊరట కల్పించినటువంటిది అవుతుంది. ఇప్పుడు దీనికల్లా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదేమో ఎలక్షన్ టైం. ఇది టీడీపీకి ఓటు వేయించాలా, కాంగ్రెస్కి ఓటు వేయించాలా, లేకపోతే వైసీపీకి ఓటు వేయించాలా, లేకపోతే మా కూటమికి ఓటు వేయించాలా, ఈ ఓట్లు వేయించే కక్కుర్తిగాళ్ళు కొంతమంది ఉన్నారు.
వాడికి జనం బాధలు అర్థం కాదు. ఎవరైతే కస్టమర్లు దిక్కు మొక్కు లేక మానసిక హింసతో కుమిలిపోతూ ఉన్నారో, ఒక 10,000 రూపాయలు అనేది లక్షాధికారికి కోటీశ్వరుడికి డబ్బులు కావు. కానీ ఒక సాధారణ కూలికి, ఒక సాధారణ మహిళకి, ఒక వ్యవసాయ కూలీనో, ఒక ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళకో, ఒక రిక్షా కార్మికుడో, ఒక ఆటో కార్మికుడో అసలు ఈ 10,000 మాకు తెలియకుండా ఎందుకు కట్టావు అని భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినటువంటి పద్ధతిలో వాళ్ళు కుదేలైపోతుంటే వాళ్ళ కన్నీళ్లు చూసి ఇంత 4 ఏళ్ల మా విలువైన సమయాన్ని మేము ఖర్చు పెడితే మా తిరుపతిలో కానీ మిగిలినటువంటి లీడర్షిప్ కానీ ఖర్చు పెడితే, ఇందులో కొంతమంది ఈ కక్కుర్తిగాళ్ళు ఈ డబ్బులు రాకపోయినా పర్లేదు, ఓ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోవాలి, పవన్ కళ్యాణ్ దగ్గర పోవాలి, చంద్రబాబు దగ్గర పోవాలి, లేకపోతే ఇంకోళ్ళ దగ్గర పోవాలి, ఈ పిచ్చి కోతల వాళ్ళు మాకు. ముప్పాళ్ళ గారు, మీరు చెప్తున్నట్టు వీళ్ళు బాధితుల్లో మనుషుల, లేకపోతే అసోసియేషన్ వాళ్ళ, లేకపోతే దళారులా? అందరూ ఉన్నారండి. ఇందులో ఈ పైత్యం ఎక్కువ ఉంటుంది కదండి కులాల వారీగా. వాడికి అసలు పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుందని పెద్దల సామెత ఒకటి ఉంది. ఈ డబ్బులు రాకపోయినా పర్లేదు, ఈ ఎన్నికల్లో పలానాడు గెలవాలి, పలానాడు ఓడిపోవాలి. దానికి ఈ అగ్రిగోల్డ్ వాళ్ళేనండి. అంటే శవాలపై పేలాలు ఎరుచుకునే, శవాలపై పేలాలు ఎరుకొని ఈ బాధ తప్త హృదయంతో మా డబ్బులు ఎలా వస్తాయి, ఈ బాధ ఏంటంటే అక్కడికి వచ్చేవాడు గొట్టం పెడతాడు. అమ్మా నీకు డబ్బులు వచ్చినాయా, అయ్యా నీకు డబ్బులు వచ్చినాయా, నిన్ను క్యూలో నుంచో పెట్టారా, భోజనం పెట్టారా, టీ పెట్టారా. అంటే బాధలు బాధితులు అయితే వీళ్ళు సమాచారం ఇల్లు తగలబడినప్పుడు ఏదో పాత సామెత ఉంది, ఇల్లు తగలబడి ఒకటే ఏడుతుంటే చుట్ట కాల్చుకోవడానికి అందులో నుప్పు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ ఇల్లు తగలబడుతుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కోసం ఎత్తుక్కునేటువంటి వాళ్ళు మానవ జాతి పుట్టినప్పటి నుంచి వేదకాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఇప్పుడు ముప్పాళ్ళ గారు, ఏదైతే 10,000 లోపు బాధితులకు న్యాయం జరిగే ప్రక్రియ ఒకటి జరుగుతుంది, దానివల్ల ఈ 10 డిగ్రీలతో మార్పు తెచ్చారు, అది బాగానే ఉంది. ఆ పై డిపాజిట్లకు ఏ విధమైనటువంటి న్యాయం జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆ మలిదశ ఉద్యమం ఏ విధంగా ఉండనుంది? షఫీ గారు, ఇప్పుడేమంటే ఇది చాలా కీలకమైన మన రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో రేపు వచ్చే నెల 11వ తారీఖు పోలింగ్ అయిపోయినాక మే 23 కౌంటింగ్ అయిపోయి కొత్త ప్రభుత్వాలు ఏర్పడేదాకా ఇది ఒక సంధికాలం. నేను కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా వేరే వేదిక మీద మాట్లాడితే అది వేరే విషయం, చాలా విషయాలు మాట్లాడతా. కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరు ఎన్ని రకాలు అనుకున్నా నా లక్ష్యం ఈ 20 లక్షల మంది బాధిత కుటుంబాలు. ఈ క్షణము నా బాధ్యత ఈ 7 లక్షల మంది 10,000 రూపాయల లోపు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ సాధించి మనం ఒక ప్రాసెస్కి తీసుకొచ్చినటువంటి వీళ్ళకి తర్వాత 20,000, 50,000, 1,00,000, 10 లక్షలు, కోటి ఎంత డబ్బు దాచుకున్నా అది వాళ్ళ కష్టార్జితం. 10 లక్షల వాడికి 10 లక్షలు బాధ ఉంటుంది, 10,000 వాడికి 10,000 బాధ ఉంటుంది. అందువల్ల నా దృష్టిలో పెద్ద చెట్టుకి పెద్ద బాధ అయితే చిన్న చెట్టుకి చిన్న బాధ అనేటువంటిది కామన్. ఆ బాధ నుండి విముక్తి కల్పించడమే నా కర్తవ్యం. వాళ్ళందరూ రేపొద్దున నా సిపిఐ పార్టీ చెప్పినట్టు ఓట్లు వేస్తారా, సిపిఐ పార్టీకి కార్యకర్తలు అవుతారా? కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక అద్భుతమైన నేటి ప్రపంచం, నేటి సమాజం నిర్మాణానికి సారథులం మేమేనండి.
ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని రూపొందించగలిగారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ మార్పు. అగ్రిగోల్డ్ ఏంటి సార్, భూములు పంచింది మేమండి. ఒక పేదవాడు, ఒక దళితుడు, ఒక బలహీన వర్గవాడు సమాజంలో సగర్వంగా నుంచోడానికి కావలసిన నైతిక బలం ఇచ్చింది మేము. భూస్వాముల దౌర్జన్యాల్ని నిలేసింది మేము. అలాంటి పేద వర్గాలు మేము బలహీనపడిన కారణంగా భిన్నమైనటువంటి వ్యక్తుల దగ్గరికి, పార్టీల దగ్గరికి ఆశ్రయం కోసం, ఏదో తక్షణ సాయం కోసం పరుగులు తీస్తున్నారు. బట్ ఏదో ఒక రోజు వీళ్ళందరూ కళ్ళు తెరుస్తారు. ఆ రోజున ఈ కార్పొరేట్ కంపెనీలకి, కార్పొరేట్ వ్యక్తులకి నిలయమైన ఈ అధికార పార్టీలు భస్మీపట్నం అయిపోవలసింది. ఇప్పుడు ముప్పాళ్ళ గారు ఏదైతే ఎలక్షన్లు జరగబోతున్నాయో దానికి సంబంధించి ఎన్నికల కోడ్ జరుగుతుంది, అమల్లో ఉంది. ఆ ఎన్నికల కోడ్ అనేది ఈ అగ్రిగోల్డ్ బాధితుల న్యాయం జరిగే విషయంలో కానీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలో కానీ ఎటువంటి అంతరాలు కానీ అవాంతరాలు కలుగుతీస్తుంది? ఏం లేదండి. ఎన్నికల కోడ్తో నిమిత్తం లేదు. ఎన్నికల కోడ్తో నిమిత్తం లేదండి. హైకోర్టులో ఈ ప్రశ్న గత 7వ తేదీన జరిగిన దాంట్లోనే అప్పుడు కోర్టు ముందుకు ఈ విషయం వచ్చింది. అక్కడ కోర్టు ఆర్డర్ 8/2 ఫిబ్రవరి 8వ తేదీన హైకోర్టులో మరి ఎలక్షన్ వస్తుంది కదా, ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తుంది కదా, ఈ బాధ్యులకి డబ్బులు వస్తాయి అంటే జడ్జి గారు కామెంట్ చేశారు, తెలంగాణలో రైతులకు ఇచ్చినటువంటి డబ్బులు ఎన్నికల పోలింగ్ 2 రోజుల ముందు మీ ఖాతాలో డబ్బులే లేదా, అక్కడ ఎలా అడ్డం రాదు ఇక్కడ కూడా అడ్డం రాదు అని. అందువల్ల ఏ కోడు అడ్డం రాదు. కాదు, ఇక్కడ జరగాల్సిందేమంటే నిన్న 13 జిల్లాలలో ఒక్కో జిల్లాలో 25,000, 30,000, 40,000, 80,000, హైయెస్ట్ 90,000 దాకా జరిగినాయి. ఈ జరిగినటువంటి వాటన్ని 11వ తారీఖు క్లోజ్ అయిన ఈ అమౌంట్ దాన్ని ఒక కాంక్రీట్ ప్రాసెస్లో పెట్టి మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టుకి సమర్పించి ఫస్ట్ కిస్తీలో వాళ్ళ డబ్బులు ఈ నెలాఖరులోపు వారికి వేయించే ప్రయత్నంలో మేమున్నాం. అంటే పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ అయిపోతుంది. అట్లీస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కొంత. ఎవరైతే నిన్న జరిగినటువంటి దాంట్లో ఓన్లీ ఫిక్స్డ్ బాండ్స్కే కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ డైలీ రికరింగు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం రాలేదు. వారికి సంబంధించి మరో డేట్ పెట్టి సైమిల్టేనియస్గా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అది స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మళ్ళీ డేట్ అనౌన్స్ చేయాలి. అలా డేట్ మళ్ళీ అనౌన్స్ చేసిన తర్వాత వీరందరికీ కూడా మళ్ళీ ఆయా ప్రాంతాలలో అది మండలం చెబుతుందా, లేకపోతే డివిజన్ లెవెల్లో ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఉండే కోర్టు లెవెల్ చెబుతుందా, ఇది అప్ టు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చే గైడ్ లైన్స్ని బట్టి ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా ఇచ్చేటువంటి వాటిలో ఇవాళ ఈ 10 వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ప్రత్యామ్నాయం తెచ్చుకోమన్నారు, ఊళ్ళో లేని వాళ్ళకి ఆథరైజేషన్ తెచ్చుకోమన్నారు. ఇలా దాదాపు 10 రకాల ఫెసిలిటీ గతంలో ఏవైతే జరగలేదో అవి జరిగినాయి. వెసులుబాటు వచ్చింది. ఇక్కడ మేము చెప్పాలనుకునేది ఏంటంటే ఈ అగ్రిగోల్డ్ బాధితులకి రాజకీయాలతో చూసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా చాలామందికి పార్టీలు చట్టపరంగా ఉన్న పార్టీలు, ఆ పార్టీ మీద ఎవరికైనా ప్రేమ ఉండొచ్చు, కొంతమంది మెడ కోసుకోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా కోసుకోనియండి. కానీ ఆ కోసుకోవడానికి ఈ అగ్రిగోల్డ్ బాధితులకి మేము ఇంత కష్టపడి అంకిత భావంతో అత్యంత నిజాయితీగా చేసిన ఈ పోరాట విజయాన్ని తక్కువ చేసి చెప్పడానికి అక్కడక్కడ ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్నారు. ఈ ఉద్యమాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దన్న విషయం. చీడ పురుగులు ఇప్పుడు ఉంటాయండి. నేనేమంటానంటే ఆ చీడ పురుగులు లాంటి వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే ఇతరత్ర ఏదైనా ఉంటే తంటాలు పడండి, కానీ
ఇది అసాధారణ విషయం కదండి. నేను చెప్తాను, ఈ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ఐ ఛాలెంజ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. రాష్ట్రంలో ఒక్కో పార్టీ చాలామంది నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజెంటు, ఫాస్ట్, ఇంకా ముందున్న వాళ్ళు, రేపు కాబోయే మంత్రులు కావాలనే వివిధ పార్టీల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎవడైనా సరే, ఇవాళ ఇంకా 23-24 కంపెనీలు రోజు బయటకు వస్తున్నాయి. ఇవాళ అనేక సిమిలర్ కంపెనీలు ఉన్నాయి డిపాజిట్ల స్కీమ్తో. అంటే ఇలా ఆర్థిక నేరాలు పాల్పడి మోసాలు పడి ఒక్క కంపెనీని ఛాలెంజ్గా తీసుకొని ఇంత టైం ఖర్చు పెట్టమనండి. ఎవడండి నీ దగ్గరకు వస్తే నాకేం ఇస్తావు, ఓటేస్తే నాకేం ఇస్తావు, ఆ పార్టీ జెండా పట్టుకుంటే నాకేం ఇస్తావు, నాకేమి ఇవ్వకపోతే నేనేందని చెప్పేసి అంత స్వార్థపు పద్ధతుల్లో ఉన్నవాళ్ళు ఇవాళ చూస్తున్నాం. అరే ఎంత అన్యాయంగా ఉందండి. ఆ పార్టీలో గుడ్లు కప్పుకునేవాళ్ళు, అరే నిన్నటి దాకా ఓ పార్టీలో ఎంపీ, నిన్నటి దాకా మరో పార్టీలో ఎక్స్ఎంపీ, అసలు వాళ్ళ పార్టీలు మారి గుడ్డలు కప్పించుకొని జిందాబాదులు కొట్టించుకొని అసలు సిగ్గు పశువుల కన్నా మానవ జాతి ఎలా దేవుడు వాళ్ళకి ఇచ్చారు, అసలు మానవ జాతి వీళ్ళు అర్హులు కాదు అనిపిస్తున్నారండి. వీళ్ళు వాళ్ళని కాదు, అసలు ఆ చేరే వాళ్ళకి అటు బుద్ధి లేదు, ఈ కండవాళ్ళు కప్పే వాళ్ళకి అటు బుద్ధి లేదు. నిన్నటి దాకా అమ్మనాబూతులు తిట్టి. ముప్పల గారు, మనం మాట్లాడుతున్న అంశం అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన అంశం. ఇందాక మీరే చెప్పారు, వేరే వేదిక మీద అయితే నేనేమంటానంటే మాట్లాడతాను. నేనేమంటానంటే మీరు కరెక్ట్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఇలాంటి విషయాల దగ్గర ఛాలెంజ్ చేయాల్సినటువంటి వాళ్ళు, వీటి దగ్గర నిజాయితీగా కష్టపడి పనిచేయాల్సిన వాళ్ళు ఈ పని మానేసి వారి స్వార్థం చూసుకుంటుంటే, వారి స్వార్థం కోసం ఈ 20 లక్షల మందిలో ఒక 1000 మంది అయినా 500 మంది అయినా ఇలాంటి ఆ కకృతి పడుతున్నారు. అసోసియేషన్లో బాధ్యత కలిగినటువంటి వాళ్ళు అలా పరుగులు తీసే వాళ్ళకి హెచ్చరిక వాళ్ళకి హెచ్చరిక చేయాల్సింది పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు గొప్ప అంటే అది సిగ్గిపోతుంది అనేది నా పాయింట్. ముప్పాళ్ళ గారు, మీరు ఏదైతే అంశం చెప్తారో అది చాలా ఆలోచించదగ్గ అంశం. తర్వాత ఇదే సందర్భంలో మీరు ఒక మంచి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అది మన చివరి ప్రశ్నగా, మీ చివరి జవాబుగా భావించి, ఏదైతే బాధితులు అగ్రిగోల్డ్ లాంటి సంస్థల్లో మిగతా చోట్ల కూడా ఉన్నారు, మీరు చెప్పినట్టు చాలా వందల సంఖ్యలో ఉండొచ్చు. కాకపోతే మన రాష్ట్రానికి సంబంధించి 23-24 కంపెనీలు అలాంటి మోసం చేసిన కంపెనీలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఏమైనా కార్యాచరణ మీరు రూపొందించారనే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు కూడా బాధితులు, వాళ్ళు కూడా ప్రజలే కదా. ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారు షఫీ గారు. ఇప్పుడు గత నెలలో ఒక 12 రకాల రియల్ ఎస్టేట్ మోసము, డిపాజిట్ల మోసము, ల్యాండ్ డెవలపర్స్ పేరుతో కేఎంజే లిమిటెడ్ అని గ్వాలియర్ హెడ్-క్వార్టర్గా, ఢిల్లీ హెడ్-క్వార్టర్గా పెట్టినటువంటి వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి 5-6 సెంటర్స్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేయడము, ఆ అభయ గోల్డ్, అక్షయ్ గోల్డ్, వివిఆర్ హౌసింగ్, తర్వాత గ్రీన్ గోల్డ్, బొమ్మరిల్లు, ఇలాంటి వాళ్ళంతా ఓ 11-12 సమస్యల్లో బాధలు పడుతున్న వాళ్ళంతా వచ్చారు. వీరి కోసము మన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి చిరుపూడి యశ్వంత్ అని చెప్పి, చిరుపోతు యశ్వంత్, ఆయన ప్రధాన కార్యదర్శిగా, మన బివి చంద్రశేఖర్ అధ్యక్షుడిగా, నేను తిరుపతిరావు గౌరవ అధ్యక్షులుగా, గౌరవ ఉపాధ్యక్షులుగా, ఇంకా మరికొంతమందితో ఒక కమిటీ ఫామ్ చేశాం. అంటే వీళ్ళ మీద ఉద్యమాన్ని నిర్వహించేందుకు, వీళ్ళ సమస్యలు, దాని పేరు ఫోరం అగెనిస్ట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఫోరం అగెనిస్ట్
ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఈ ఫోరం అగెనిస్ట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేటువంటి దీని యాక్టివిటీ ఆఫ్టర్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. 3F అన్నమాట, 3 Fలు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. కరెక్ట్, 3 వచ్చినాయి. మేము ఇంకా దాన్ని గమనించాల. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరి మూడ్ కూడా ఇటు లేదు. నా ప్రాణం పోతే పోయింది, ఈ పార్టీ కొట్టేయాలి, నా ప్రాణం పోతే పోయింది, ఆ పార్టీని ఓడించాలనే గోల్లో ఉన్నారు. మేము కూడా సిపిఐ, సిపిఎం, జనసేన ఈ 3 పార్టీలతో ఒక వేలో కూటమిగా ముందుకు ఒక నూతన రాజకీయ వేదికగా ఒక నూతన ప్రజా సమస్యలను పోరాడేటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం. అవి క్రమంగా బలపడుతుంది, సక్సెస్ అవుతుంది. ప్రజలు యూత్ కూడా ఆదరిస్తారు. ఆలోచన పరులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి పోతున్నప్పుడు ఇందులో వాట్ ఈజ్ న్యూ థ్రిల్లింగ్ ఏముంది? ఏమీ లేదు. ఈ పద్ధతిలో కొంత ఆలోచన చేస్తాము. అవన్నీ కూడా మా ఈ సరికొత్త ప్రత్యామ్నాయం అనే ఆలోచన కూడా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అంటే ఏదైతే కూటమి వేదిక నూతన ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోతుందో అది కూడా ఈ సమస్యలపై పోరాడే విధమైనటువంటి భరోసాను మీరు ఇస్తున్నాం పార్టీలకు. అద్భుతంగా కూడా ఇస్తాం. బట్ అన్నింటికన్నా నేను చెప్పదలుచుకుంది, ఎవరైనప్పటికీ కూడా ఒక నిజాయితీతో కలిగినటువంటి మనుషులు అవసరం. ఇవాళ రాజకీయాలంటే మోసం, దగ, అవినీతి, దోచుకోవటం అనేది వచ్చింది. ఆ రాజకీయాలకి స్వాతంత్రోద్యమం నాడు ఎంత పవిత్రత ఉందో అలాంటి ఒక పవిత్రమైన భావాన్ని తీసుకొచ్చేటువంటి క్రమానికి మా అగ్రిగోల్డ్ అసోసియేషన్ కూడా ప్రయత్నం చేస్తుంది. రాజకీయాలు అంటే సామాజిక విలువలతోటి మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక నిత్య నూతన మార్పుకి, సమాజ వృద్ధికి, మానవ కళ్యాణానికి నిస్వార్థమైనటువంటి ఒక సంస్థగా ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈనాటి సమస్యతో పాటు ఈ లక్షలాది మంది బాధితుల యొక్క భవిష్యత్తు కోసం కూడా అంకితమై పనిచేసేటువంటి ఒక సామాజిక శక్తిగా దీన్ని తీర్చిదిద్దుతాము. అందులో 20,000 ఉన్నా 50,000 ఉన్నా ఎంత మొత్తము ఏ రూపములో ఇందులో పెట్టి ఉన్నా వారందరికీ ఈ అసోసియేషను చివరి రూపాయి చివరి కస్టమర్కి ఇప్పించేలాగా బాధ్యతగా ఉంటుందని ఒక అధైర్యము ఎక్కడ వద్దు. ఇది గబుక్కని డబ్బు కట్టినంత తేలిగ్గా, డబ్బు కట్టించినంత తేలిగ్గా అసలు ఆ కట్టేవాడెవడు, కట్టించేవాడెవడు, వాడు మన బావమర్దో మేనల్లుడో రాగానే వాడి నీతి, జాతి, మంచి చెడు ఏంటో నువ్వు తెలుసుకోకుండా బుడిగి కట్టి ఇవాళ వామ్మో వాయు అంటే అది కక్కించటం అంత చిన్న విషయం కాదు. అయినా మేము కక్కిస్తున్నాం, సాధిస్తున్నాం. దీనికి ఓర్పు నేర్పు కావాలి. బుడిగి వాట్సాప్లో సోషల్ మీడియాను తీసుకొని కొంతమంది తప్పు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా నేను దారి తప్పిన సోదరులు, సోదరిమణులు ఎవరి పేరున ఎవరు పెడుతున్నా కూడా అలాంటి తప్పు చేయకుండా మనము వీరందరికీ న్యాయం చేద్దాం. రేపు ఎన్నికల తర్వాత ఏదో పార్టీ గెలుస్తుంది, ఓ పార్టీ గెలవాలి కదా, 2 పార్టీలు గెలవు కదా. ఆ గెలిచిన వాడు ఎవడు కుర్చీలో ఉంటే వాడి మీద దెబ్బలాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎవరు, అలాగే అభయగోళ్ళు, అక్షయ గోళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. వారికి సంబంధించిన విషయాన్ని కూడా మొన్న 20
6వ తారీఖు 28వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారిని, సతీష్ చంద్ర గారిని, అలాగే మన ఇంటెలిజెన్స్ డీజీపీ గారిని, అలాగే మన సిఐడి డీజీపీ గారిని, ఏడీజీ గారిని వీరందరినీ కూడా కలిసి వారికి సంబంధించిన సమస్యల మీద కూడా వివిఆర్ దగ్గర నుంచి కేఎంజే దగ్గర నుంచి వీటన్నిటికీ సంబంధించిన అంశం మీద కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టైంలో కొత్త పనులు చేయడానికి ఆస్కారం లేని స్థితిలో వాటిని పోయి సిఐడికి ఇచ్చారు. సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళ సర్వే, వాళ్ళ పరిశీలన, వాళ్ళ పరిశోధన అవి మాత్రం జరుగుతుంది. అంతవరకు అక్షయ్ గోల్డ్, అభయ గోల్డ్ మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ మేరకి ధైర్యంగా ఉండమని ఈ సందర్భంగా మన ఏపీ టుడే, ఏపీ సిపిఐ సోషల్ మీడియా ద్వారా నేను వారందరూ కూడా తెలియజేస్తున్నాను. ముప్పాళ్ళ గారికి ధన్యవాదాలు. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి న్యాయం చేసే క్రమంలోనే మిగతా ఇతరత్ర ఏదైతే ఆర్థిక నేరాలు పాల్పడుతున్న సంస్థలు ఉన్నాయో వాటి పట్ల కూడా దృష్టి సారించి ఆ బాధితులకు కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేసేందుకు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారితో పాటు వారి బృందం ప్రయత్నిస్తుందనే అంశాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఏ స్థాయిలో ఉన్నా ప్రతి పైసా దక్కే విధంగా కృషి చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. వారికి మరోమారు ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.